వరంగల్లో ఆస్తి కోసం సొంత అన్నపై కత్తితో దాడి చేశాడు తమ్ముడు. వరంగల్ ఎల్బీ నగర్కి చెందిన చిరంజీవిపై గిర్మాజిపేటలో నివాసం ఉంటున్న తన తమ్ముడు శంకర్ కత్తితో మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన చిరంజీవిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితుని కుమారుడు శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఇంతిజార్గంజ్ పోలీసులు. శంకర్తో తమకు ప్రాణహాని ఉందన్నారు చిరంజీవి భార్య విజయ. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కొడుకులు అయిలోని పాపయ్య వాళ్ళ ముగ్గురు కొడుకులు చిరంజీవి, శ్రీను, శంకర్ ఎప్పటి నుంచిలో ఆస్తి తగాదాల విషయంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ముదిరి పెద్ద అన్న చిరంజీవును చిన్న శంకర్ ఇరువురు కలిసి కొట్టుకొని ఈ విధంగా గాయపరుచుకోవాలని చెప్పి తెలిసింది. నేను కూడా ఇంటికా లేను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడలో తెలిసింది. ఇంతా ఒకటినా నేను ఎంజాంకి వచ్చి పరిశీలించి అన్ని చూసుకోవడం, డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించడం జరిగినది. డాక్టర్స్ గారు కూడా 24 అవర్స్ కలిసేదాకా ఏం చెప్పలేమంటున్నారు. అంటే దేని విషయంలో ఈ గొడవ జరిగింది? ఆస్తి పాస్తుల గురించే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈయన పైన దాడి చేసింది ఎవరు? చిరంజీవి పైన దాడి చేసింది శంకర్. వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు. పెద్దనే చిన్న మధ్యలో ఇంకైనా సీన్ అన్నట్టు ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు. పెద్ద ఆయన ఇప్పుడు గాయపడ్డాయని చిరంజీవి, గాయపరిచింది శంకర్.